హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంక మార్నింగే నేను మంచిగా హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేసేసానండి. ఇంక మార్నింగ్ తలస్నానం చేసుకొని ఇంకా టిఫిన్ చేశానన్నమాట. ఇంకా మా టిఫిన్ అయితే ఎమ్మీగా ఉంది. మార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా? పూరీలు చేశాను. ఇంకా పూరీలు చూసారా ఎంత బాగా పొంగాయో. ఇంకా పూరీ చేయాలంటే మార్నింగ్ నేను నైటే పిండి కలిపి పెట్టుకునేస్తాను. ఇలా కలిపి పెట్టుకుంటే పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా పూరీలకు కాంబినేషన్గా ఆలు కుర్మా చేశాను. ఇంకా ఆలు కుర్మా అయితే పూరీలకు చాలా బాగుంటుంది కదా. ఎక్కువగా పూరీలకి చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగే చికెన్ మటన్ అంటే చాలా కష్టం కదా. ఇంకా తినడానికైతే కూర్చునేసాము. ఇంక ఇక్కడ చూసారా, ఖుర్షిద్ బబ్లు ఈటింగ్ ఛాలెంజ్ చేసుకుంటున్నారు, ఎవరు ఫస్ట్ తింటారో అని. ఇంకా ఖుర్షిద్ అయితే ఫాస్ట్గానే తినేస్తాడు, ఇంకా బబ్లు అయితే అసలు తినలేడు. చూసారా ఎలా తింటున్నాడు పూరీని. ఇంకా నా ప్లేట్ అయితే ఇదన్నమాట. ఎమ్మీగా ఉంటుంది పూరి. నేను పూరి అయితే వీక్లీ ఒకసారైనా చేస్తానండి కంపల్సరీగా. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా చేశానన్నమాట. ఇంకా స్కూల్ లేదు కదా, ఇంకా సెకండ్ సాటర్డే కాబట్టి అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా తినేసిన తర్వాత వీళ్ళు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఇంక ఈ క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు వీళ్ళతో పెద్ద తలనొప్పి. ఎందుకు అనుకుంటున్నారా? క్యారమ్ బోర్డు ఆడడంతో పాటు వీళ్ళు కొట్లాట కూడా అస్సలు చూడలేమన్నమాట. అలా కొట్లాడుకుంటారు. ఈ బబ్లు అంతా మొండే ఆడుతాడండి. ఖుర్షిద్ దానికి దొల్లి ఏడుస్తూ ఉంటాడు, బబ్లు మొండాడినాడు అని. ఇంకా నువ్వు కూడా ఆడచ్చు కదా అంటే అస్సలు ఒప్పుకోడు. ఇంకా వాళ్ళ డాడీ మాత్రం బబ్లుకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో చిన్న కొడుకు అయితే పేరెంట్స్ ఎక్కువగా చిన్న కొడుకే సపోర్ట్ చేస్తారు. చిన్న కొడుకనే కాదు, చిన్న పాప ఉంటే కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఎవరు లాస్ట్లో పుట్టింటే వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. బబ్లుకి వాళ్ళ డాడీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా తర్వాత నేను ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేద్దామని మీకు చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇంకా సగ్గుబియ్యం పాయసం చేద్దామని ఇంకా ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకునేస్తున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఇంకా సగ్గుబియ్య పాయసం తొందరగానే అయిపోతుంది. ఇంక ఈ సగ్గుబియ్యం పాయసం నానబెట్టుకోవడంతో పాటు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు పప్పు చేయాలన్నా 1 అవర్ కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు కానీ పప్పు ఇలా నానబెట్టుకుంటాను. పప్పు నానబెట్టుకొని చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి తినడానికి. ఇంకా తొందరగా కూడా ఉడికిపోతుంది. ఇంకా నేనైతే పప్పు ఉడికించుకునేసాను. ఇంకా పప్పును బాగా మ్యాష్ చేసుకొని పోపు పెట్టుకునేస్తే పప్పు రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా పప్పు చేయడంతో పాటు వేడిగా రైస్ కూడా చేసేసాను. మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది పప్పే. పప్పు చేసుకొని వేడి అన్నంలో తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఇంకా సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ ఏదైనా వడియాలు కానీ అలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడే రైస్ కూడా చేసేసాను అనమాట. ఇంక ఈ వీడియోలో నేను మీతో సగ్గుబియ్యం పాయసం షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ సగ్గుబియ్యం పాయసము ఒంటికి కూడా చాలా చలవ, చాలా బాగుంటుంది. ఇంక ఈ సగ్గుబియ్యం పాయసం కొంచెం హెల్దీగా చేద్దామని నేను బెల్లం కరిగించుకునేస్తున్నాను. బెల్లంతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకునేయాలి. చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకొని మనం సగ్గుబియ్యం పాయసంలో వేసుకోవాలి. ఇంకా నేను సగ్గుబియ్యం పాయసం చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నేను పాయసం చేయాలంటే నెయ్యి ఎక్కువే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పాయసము. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, కాజు కిస్మిస్. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేను మాత్రం ఈ 2 వేసుకున్నాను. ఇవి కొద్దిగా బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకునేయాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఒక 4-5 మినిట్స్ బాగా ఉడికించుకుంటే సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుందండి. నేను ఒక పక్క సగ్గుబియ్యాన్ని ఉడికించుకుంటున్నాను, మరొక పక్క 1 లీటర్ పాలు తీసుకొని కాంచి పెట్టుకుంటున్నాను. లీటర్ పాలు మంచి చిక్కటి పాలు తీసుకోండి. మేగడ క్వాంటిటీ ఉండే పాలు తీసుకుంటే పాయసానికి చాలా బాగుంటుంది.
పాయసం కూడా చిక్కబడకుండా ఉంటుంది మనకు. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకునేసానండి నేను. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బెల్లం పాకం చల్లారిపోయిన తర్వాత ఇలా వడగట్టుకొని సగ్గుబియ్యంలో వేసుకునేయాలి. ఇలా వడగట్టుకుని వేసుకుంటే మనకు డస్ట్ ఏం లేకుండా నీట్గా ఉంటుందండి. చూసారా, బెల్లం పాకాన్ని వడగట్టుకొని వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని 1 మినిట్ వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ బెల్లం పాకంలోనే 1 మినిట్ వరకు సగ్గుబియ్యం పాయసాన్ని ఉడికించుకునేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసము పూర్తిగా చల్లగా చల్లారిపోవాలండి. మరొక పక్కన పాలను బాగా మరిగించుకునేస్తున్నాను. బాగా మరిగించుకుని చిక్కబడితేనే పాయసము మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ సగ్గుబియ్యం పాయసము పూర్తిగా చల్లగా చల్లారిపోయిందండి. ఇంకా చల్లగా చల్లారిపోయిన తర్వాత నేను పాలు అయితే వేసుకుంటున్నాను. బాగా మరిగించి పక్కన పెట్టుకున్నాను అనమాట పాలు. ఇంక ఈ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు అనేది వేడిగానే ఉండాయండి. ఇలా చేసుకుంటే మనకు పాలు అనేది విరిగిపోకుండా పాయసము చిక్కబడకుండా మనకు పలుచగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వేడిగా తినే వాళ్ళు వేడిగా తినచ్చు, లేకపోతే కొద్దిగా చల్లగా తినాలి అంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. నాకైతే చల్లగా తినడమే ఇష్టము. మీలో ఎంతమంది వేడిగా తింటారు అలాగే చల్లగా తింటారో కూడా కామెంట్ చేసి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సగ్గుబియ్యం పాయసం బెల్లం వేస్ట్ చేశాను కదా, చాలా టేస్ట్గా ఉన్నిందండి. ఇంకా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనకు కావాలంటే షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం పాయసము. ఇంకా నేనైతే లంచ్ చేయకుండా సగ్గుబియ్యం పాయసమే తినేసాను అనమాట. ఇంకా మా పిల్లలకైతే లంచ్ చేసి పెట్టేశాను. ఇంక వాళ్ళు తినడానికి కూర్చున్నారనమాట. మా బబ్లు చూసారా, అన్నం తినాలంటే ఎక్కడ లేని నొప్పులంతా వస్తాయి. ఇంకా అన్నం తినాలి అంటే అలా ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. ఇంకా నేను బబ్లుని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తిను అన్నము అంటే ఇంకా వాళ్ళ డాడీకి అడుగుతా ఉన్నాడు, నువ్వు తినిపిస్తావా డాడీ అని. లేదు, నువ్వు వెళ్ళి చేయిలు కడుక్కొని వచ్చి తిను అంటున్నాడు అనమాట మా హస్బెండ్. ఇంక పాయసం చూసారా, ఎమ్మీగా ఉన్నింది. చాలా బాగునిందండి సగ్గుబియ్యం పాయసము. బెల్లం వేస్ట్ చేశాను కదా. ఇంకా మీరు కూడా ఈ సగ్గుబియ్యం పాయసము తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తూ ఉంది కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.